సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకొచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణంలో 13వ వార్డు కాలనీలో గత 4 రోజుల నుండి మంచినీరు రావడం లేదని కాలనీ వాసులు రోడ్డుపై ధర్నా చేయడం జరిగింది. నీరు లేక అవస్థలు పడుతున్నామని వాహనాలు రోడ్డుపై ఆపేసి ధర్నా చేశారు. సర్పంచ్ మరియు వార్డు మెంబర్ వెంటనే నీరు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ఈరోజు పండుగ ఉన్నది, అందరికి ఇంటికి నీళ్ళు అవసరము. అన్ని బంద్ ఉంటే ఎట్లా చెల్లండి గారు ఏమంటున్నాము, ఇప్పుడు వారం రోజుల నీళ్ళు లేక చాలా ప్రాబ్లం కాటింది. పల్లెటూరులో 24 hours వాటర్ వస్తాయి. ఎప్పుడు కరెంట్ ఉన్నప్పుడు కూర్చుంటే ఫోటో తీసుకుంటాం. మనీ లేవు, టాకి నీళ్ళు లేవు, బోర్ నీళ్ళు లేవు, ఇంటింటికి నల్ల కేసీఆర్ అని అన్నారు. మిషన్ భగీరథ లేదు, టాకి నీళ్ళు లేవు. కేసీఆర్ నెలకి ఎప్పుడు వేస్తాడు బిల్లు. ఇంకా మరి నల్ల బిల్లు కావాలా, కరెంటు బిల్లు కావాలా? కరెంటు బిల్లు సరిగ్గా ఉంచారు. గల్లీకి ఎమ్మెల్యే పోయి ఇంట్లో చూస్తారు, మా హాస్పిటల్ అదే సర్పంచ్ నెంబర్ వస్తలేరా మీ గల్లీకి? సర్పంచ్ నా ఇంట్లో నీళ్ళు వచ్చినా ఏం చేయాలమ్మా అంటాడు. సర్పంచ్ ఏం చేస్తాడు? సర్పంచ్ నేనేం చేయాలా అంటున్నాడు. సర్పంచ్ ఏమో ఎమ్మెల్యేది అయితే మొక్కమే లేదు. ఓటేసినప్పుడు ఎట్టున్నాడేమో, ఏమైంది మీకు ఎక్కడైంది అనేటువంటి లేడే లేవు. లేదు, ఆ మోరీ తీసులేదు. వచ్చినాక చెప్తాం కానీ అంటారు. రాకపోతే మీరు